హలో అందరికి వెల్కమ్ టు జగనింజర్మనీ యూట్యూబ్ ఛానల్. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. సో ఈరోజు వీకెండ్ అంటే ఫ్రైడే. సో ఈ వారం అంతా పనిచేసి అలసిపోయి వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఆ లాస్ట్కి వీకెండ్ వచ్చేసింది. సో ఈరోజు ఏం చేద్దామా అని కాదు, బేసిక్గా నాన్ వెజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బిర్యానీ చేద్దామని ప్లాన్ చేశా. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ ఇన్ బిట్వీన్. ఓకే, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఇది థై పీసు. ఇక్కడ ఈ పీస్లే కొంచెం చీప్. దీన్ని మనమే కట్ చేసుకొని మనమే మ్యారినేట్ చేసుకొని మనమే వేసుకోవాలి. నాకు ఇప్పుడు ఒక పాట గుర్తొచ్చింది. ఏంటంటే అది చెట్టు లెక్కగలమా పునరహరి చికెన్ కోయగలమా, ఆ చికెన్ కోసి ఆ చికెన్ కున్న స్కిన్ పీకగలమా అనే పాట గుర్తొచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మనమే వేసుకోవాలి కాబట్టి. అందరూ వీడియోలు చూస్తారు కానీ లైక్లు కొట్టలేరు, కామెంట్లు చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. నేను చికెన్ కట్ చేసుకున్నా, ఆనియన్స్ కట్ చేసా, అన్ని కట్ చేసా, ఆయిల్ పెట్టా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. కాకపోతే యాక్చువల్ చెఫ్ వచ్చేసి మధు బ్రోదా రెడీయా? చికెన్ కట్ చేసి పెట్టినా బ్రో. ఇది ఏదో ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ డబ్బా కొనుకొచ్చుకుంటే అయిపోయి ఉండే కదా. నువ్వు అబ్బా ఇది పెద్ద టాస్క్ బ్రో మనకి. ఇది పెద్ద టాస్కే కానీ ఇదే ఇంపార్టెంట్ స్టెప్ బిర్యానీ చేసేటప్పుడు. ఓకే, సో నువ్వు ఆ ఫ్రైడ్ ఆనియన్ రెడీమేడ్ తీసుకొస్తే అంత టేస్ట్ రాదు అసలు బిర్యానీకి. ఓకే, సో ఈ బిర్యానీ చేసేటప్పుడు మన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మన ఈ ఆయిల్ తోనే అసలు టేస్ట్ అంత బిర్యానీకి. కానీ నేను చాలా సార్లు బిర్యానీ చూసా బ్రో. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే నువ్వు ఆయిల్ చికెన్ ఎత్తావా, చికెన్ ఆయిల్ ఎత్తావా? ఇంత ఆయిల్ తింటే ఉంటావా? రోజు తినవు కదా, ఎప్పుడో వారానికి ఒకసారి తింటాం కదా. మన తెలంగాణలో తింటాం మరి అట్లనే. అంత నేనైతే చాలా తక్కువ ఆయిల్ తింటా. నువ్వైతే? నేనైతే బిర్యానీకి అయితే నేను అస్సలకి ఆగేదిలే. ఫస్ట్ హోల్ మసాలా వేసుకుందాం. ఓకే, 1 స్పూన్ షాయి జీరా, కమాన్. మన హైదరాబాద్ బిర్యానీకి నెక్స్ట్ కావాల్సింది అంటే మసాలా గుద్ది పోయాలల్లా. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ బ్రో. కారం తక్కువ వేద్దాం, మండదు బ్రో. హైదరాబాద్ అంటే స్పైసీ ఉండాలి. హైదరాబాద్ స్పైసీ ఉండాలి. తిన్నాక తెల్లారి మిర్చిలు ఎత్తాం. ఇంకా 3 ధనియా పౌడర్, గరం మసాలా, హోమ్ మేడ్ గరం, జీలకర్ర పౌడర్ అంట. నేను ఎప్పుడు బిర్యానీలో వేయాలి. ఉప్పు తగినంత. సో ఇది కొత్తిమీర, పుదీనా 2 వేస్ మిక్స్. చాలు బ్రో. అదొక గుప్పడు, ఇదొక గుప్పడు. మా గుప్పడు. ఓకే, పుదీనలో చికెన్ ఇది. కమాన్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకురా. అబ్బా ఇది అయితే నేను ఎక్కడ కసూరి మేతి అంట. కసూరి మేతిని ఓవెన్ లో పెట్టుకుని దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పురపుర వేసి చురచుర వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ మేనేజ్ చేయాలంట. పెరుగు వేసుకోవచ్చు. నేనైతే అన్ని వేసి ఒక్కటేసారి అన్ని గుద్ది కథం నెక్స్ట్ వెంటనే చేసేస్తా. ఇవన్నీ దీనికి పట్టిన తర్వాత అప్పుడు కర్డ్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి ఒక 1 kg చికెన్ ఉంటుంది. సో మనం ఎట్లా ఒక 200 grams బ్రో. అది పెరిగేటప్పుడు కొంచెం నీ మీద చేయి వేసుకోవాలి. వేసినాం కదా ఇంకో స్పూన్ వేస్తా. అదే చెప్తున్నా కదా, చికెన్ తక్కువ మీద ఎక్కువ. కేజీ చికెన్, కేజీ ఇంగ్రీడియంట్స్. సో అది ఒక 1/4 అయిపోవాలన్నమాట. ఇదా? ఇది ఇక్కడ 1/4 అయిందంట. మార్క్ పెట్టు. 1 kg జర్మన్ పెరుగు, 3.5% ఫెట్. అంత మంచిగా ఉండదు కానీ బ్రో. సోల్ తగ్గాలి బ్రో. కామెంట్ లో సోల్ పెడతాను అంటారు. సోల్ పెట్టాలి, అది ఫిల్లర్ అన్నమాట. సో జస్ట్ సో ఇవన్నీ ఉండద్దు ఇక. అంతే అంటావా? ఇట్లా బాగా మ్యారినేట్ చేసేస్తాను మొత్తం. ఈ కర్డ్, ఈ మసాలాస్ అన్ని దీనికి పట్టాలి. వావ్, ఇట్స్ డెలిషియస్ బ్రో. సో దీంట్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసి. బ్రో నువ్వు మర్చిపోయావు, ఆయిల్ వేయాలి. అదే కదా ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ ఆయిల్ ఎత్తావా? నేనైతే అసలు ఆయిల్ వేయలేదు, కొంచెం నెయ్యి వేస్తా అంతే. అది కూడా ఎప్పుడన్నా మనం ఫేమస్ అయినాక చూపిస్తా. నువ్వు తిన్నావు కదా, ఇది తిను అది తిను, 2 నువ్వే కంపేర్ చేసి చెప్పు. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ ఆయిల్ వేస్తేనే చికెన్ బిర్యానీ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇంకొంచెం ఆనియన్స్ ఆల్రెడీ మన ఏమంటారు గార్నిషింగ్ కోసం ఫ్రై అవుతున్నాయి కదా. సో దాంట్లోకి వెళ్ళి కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో వేసేసి. చాలా ఇంకోటి చాలు బ్రో. ఇంకోటి మిగిలింది తెలుసా? ఏంటిది? నెయ్యి.
వేరే సరకిల్ నెయ్యి. ఇది ఒక 2 స్పూన్స్ హోమ్ మేడ్ నెయ్యి తీసుకొని. బేసిక్ గా మన ఇండియాలో ఉన్న మన పేరెంట్స్ వాళ్ళు చెప్తే అనుకుంటారు కావచ్చు, అరే మీ బతికైనా ఏమరా బాబు మంచిగా వీకెండ్ బిర్యానీ చేసుకుంటారు, మీరు ఎప్పుడో ఒకసారి తింటామని ఇక్కడ అనుకుంటారు కావచ్చు. అరే మా ఇంట్లో అయితే నువ్వు పని చేసుకుని పోయినావా లేకపోతే వండుకొని తినిపోయినావా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. సో ఒక 20 స్పైసెస్ ఉంటాయి దీంట్లో. ఇది నేనే ప్రిపేర్ చేసాను అనమాట బిర్యానీ కోసం. సో ఇది చిటికెడే వేసుకుంటాం. దాన్ని ఏ గిన్నెలో అయితే చేద్దాం అనుకుంటున్నాం ఆ గిన్నెలకి డమ్ చేద్దాం. డమ్ చేసి నెక్స్ట్ కమింగ్ టు రైస్. బ్రో మన ఇద్దరం కలిసి ఏంది తెలుసా, నేను కౌంటర్ లో కూర్చుంటాను, బిర్యానీ చేయి, షాప్ పెడదాం దగ్గర. డన్. రైస్ అయ్యి బ్రో. సో రైస్ వేస్తున్నాం. అంటే ఆ రైస్ అనేది ఒక 10-15 minutesలో బాయిల్ అయిపోతుంది. ఒక 70-75% అయిన తర్వాత తీసేసి మనం దమ్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్లో పెట్టేస్తే కథం, ఇట్స్ డన్ ఫర్ టుడే. అంటే కొంచెం నిమ్మకాయ వండుకుని టైం అవుతుంది అంటే అన్నం అంత ముద్ద కాకుండా పుల్లలు అవుతుంది. సో ఆయిల్ వేసుకుంటాం. సో వైట్ కలర్ రానికి, పుల్లలు కానికి కొంచెమే, అది లేకున్నా ఏం కాదు, మేనేజబుల్. ఇప్పుడు మన రైస్ అనేది బాయిల్ అయిపోయింది ఒక 75% దీన్ని తీసుకెళ్ళి మనం చికెన్లో మ్యారినేట్ చేసుకొని చికెన్లో డమ్ చేసుకుంటే, అంటే ఒక లేయర్స్లా వేసుకుంటాం. ఇట్స్ కాకపోతే ఇట్లా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని. వాటర్ ఉంటే ఏమవుతుంది బ్రో? మెత్తగా అవుతుంది. ఓకే. ఇప్పుడు దానికి కావాల్సిన పైన ఏమంటారు వాటిని, గార్నిష్ చేసుకో. గార్నిష్ చేద్దాం. అంటే గార్నిష్ అంటే బిర్యానీ చేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి పైన నుంచి. ఇట్లా ఆనియన్స్ వేసాడు. నెక్స్ట్ నేను నెయ్యి వేస్తున్నా, ఆ కొత్తిమీర, పుదీనా మొత్తం కుమ్మరి. చాలా బ్రో ఆయిల్. మీరైతే ఆయిల్ వేసుకోకండి, మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. గరం మసాలా కొంచెం మీద జస్ట్ అలా 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 స్మూత్గా సినిమా ఇట్లా వేస్తారు సార్, అట్లా వేసాడు. ఫిష్ ఎందుకు బ్రో? సో ఇది ఆవిరి పోకుండా ఉండడానికి. సో టిష్యూ ఇట్లా మన దగ్గర ఇండియాలో ఉండదు కాబట్టి మనం ఏం చేద్దామంటే గోధుమ పిండి తీసుకొని, గోధుమ పిండి చుట్టుకోవడం, పిండి పెట్టుకోను. సో ఇట్లా పెట్టుకున్నా చాలు. సో మేమైతే ఇలా పెట్టుకున్నాం, వెయిట్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఆవిరి బయటకు పోకుండా. ఇక్కడ ఇండక్షన్ కాబట్టి దీన్ని కొంచెం హీట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక హై మీద పెట్టుకుంటాం ఒక 5-6 minutes. తర్వాత కింద ప్యాన్ పెడతాం, లేకపోతే డైరెక్ట్ హీట్ రాకుండా ఉండడానికి. ప్యాన్ పెట్టి ఒక 1/2 hour అంతే, ఇట్స్ డన్. ఓకే, ఇప్పుడు బిర్యానీ అయిపోయింది. డింగ్ డింగ్ డింగ్. బ్రో స్మెల్ అయితే ఏంది, బావర్చి బిర్యానీ స్మెల్ వస్తుంది. దమ్ దమ్ ఉంది. వావ్, ఇట్స్ డెలిషియస్. నువ్వు అను బ్రో. సో ఇక ఇట్లా నిలబడాలన్నమాట. అట్లా నిలబడితే కరెక్ట్ కుక్ అయినట్టు. గూస్ పింపుల్స్ వచ్చినట్టు ఆడ రైస్ పింపుల్స్ రావాలి. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మసాలా సర్వ్ చేసేసుకుంటా. బ్రో నిజంగా చెప్తున్నా, నోట్లో ఊరిలు ఉడతాయి బ్రో. అంతే అంటావా? సో ఇక ఇట్లా వావ్ మసాలా. యమ్మీ 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 బిర్యానీ బిర్యానీ బిర్యానీ. బ్రో రోజు తిన్న బోర్ బ్రో బిర్యానీ. మళ్ళా చాలు బ్రో. ప్లెయిన్ రైస్ ముందే అన్నా కదా మసాలా ఎక్కువ. ఫస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ బాగుంది, బట్ నాకైతే కొంచెం స్పైసీ ఉంది. నాకైతే సరిపోయింది, అంటే నాకు పర్ఫెక్ట్ ఉంది. ఓకే, మీరు కూడా సేమ్ బిర్యానీ స్టైల్ని ఈజీగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. Until then, please do watch, like, share and subscribe to Jaganingermany. Yeah. Thank you for your smile.